పరువు పోకుండా ఇంటి బరువు మొయ్యగలం అంటావా? ఇంటికి సపోర్ట్గా పిల్లరుంది, నీకు సపోర్ట్గా సంపాదించే సిస్టర్ ఉంది. చెలరేగిపో. మనం జెన్యూన్గా మీ బావ సంపాదనతోనే ఇంటిని నడపాలి. అప్పుడే కదా మనం ఆత్మాభిమానం అన్న ఆడవాళ్ళం అనిపించుకుంటాం. ఏమన్నా చెయ్యి, నీకు సపోర్ట్గా సంపాదించే సిస్టర్ ఉంది. లెక్కలేసి ఖర్చు పెడదామా, లేదా మీ బావలాగా కళ్ళు మూసుకొని ఖర్చు పెట్టేద్దామా? బావకొచ్చే శాలరీకి బావ ఖర్చు పెట్టే కకృతికి అసలు సంబంధం ఉందానే? బోళ్ళంత మిగిలిపోద్ది. కళ్ళు మూసుకుని ఖర్చు పెట్టే, తేడా వస్తే సంపాదించే సిస్టర్ ఉంది. అది లక్కున్న వాళ్ళ దగ్గరికి లక్ష్మీదేవి ఇలానే వస్తుంది. మీ బావ శాలరీ క్రెడిట్ అయింది, ట్యాక్సులు పోను 90,000 తుక్కు తుక్కు కింద ఖర్చు పెట్టేయచ్చు. తుక్కు తుక్కు కింద ఖర్చు పెట్టేస్తారంట. మొదటి బాణము సంధించుటకు సమయం ఆసన్నమైనది. వెళ్ళు అర్జున. అలాగే శ్రీకృష్ణ. అందులో 5,000, ఇందులో 10,000, అందులో 5,000 ఇంకా మిగిలితే. అమ్మగారు, మీ పాలనలో ప్రజలు సుఖశాంతులతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తథ్యము. సేవకుడి రాకకు కారణం కిరాణా సరుకులకు సమయం ఆసన్నమైనది. మీరు పైకమిచ్చినచో పోయి వచ్చేదా? పైకము ఏటీఎం పెట్టెలో ఉందును గనక ఫోన్ పేలో కొట్టెదము. రాకుమారి కొట్టుడు. ఎంత? చికెను మటను వారాంతంలో ఒక్కసారి వచ్చును గనక సాధారణ సరుకులకు ఓ 15,000 కొట్టుడి. డీమాటి మీద దండయాత్ర చేసేదా? ఏ మా ప్రేలాపన? అది రాజపాలన, ఇది రాణి పాలన. మాంసాహారం కూడా పుష్కలంగా తినవలెను. 15,000కు ఇంకొక 1,000 జోడించి 16,000 కొట్టదము. వస్తూ వస్తూ నల్లి బొక్కలతో కూడిన లేత మేక మాంసం కూడా కొనిరమ్ము. చిత్తము రాకుమారి. ఆవేశము తగ్గించుకొని అవశ్యము తిరిగి రండు. ఇక పండు. వీడికి అర్జునుడి క్యారెక్టర్ ఇచ్చిన పనుడి క్యారెక్టర్ వదలడు ఎదవా. ఆయుధం దిగినది. అద్భుత నటన. తదుపరి కార్యము మీకు తెలుసును కదా సేనాని. అక్కడ సేవకుడిని, ఇక్కడ సేనాని. ధన్యుని ప్రభు, మీరు చెప్పిన విధముగానే 5,000 నొక్కెదా? భేష్. పోము, ద్విచక్రాశ్వమును వేసుకుని వెళ్ళము. చిత్తము ప్రభు. సోనం పక్కనట్టు తగ్గుచ్చుకుంటా. అక్క, నువ్వు ఇంకా క్యారెక్టర్ దిగలేదా? ఈ క్యారెక్టర్ లో మంచి ఫీల్ ఉందే. ఉంటది ఉంటది. సరుకులు కూడా అయిపోయింది. తర్వాత సరుకులు అయిపోయాక సతులకి ఏముంటాయే? సారీస్. యు మీన్ షాపింగ్స్? ఎస్. మింత్రా ఓపెన్ చేయవి, మడతెట్టేద్దాం. ఓకే ఓకే. అమ్మో, ఈ తెపాల మొహల డబ్బులన్నీ తగలటి ఇలా ఉన్నారు. ఏమే? ఏంటి? అయ్యో బాబు, చాలా రోజుల తర్వాత కడుపు నిండా ఏమన్నా తినాలని ఉంది. మంచి మటన్ బిర్యానీ పెట్టిస్తాం, మధ్యాహ్నం వరకు వెయిట్ చేయి. ఏంటి వీక్ మధ్యలో మటన్ బిర్యానీయా?